ఇవాళ మరి మొత్తం తెలంగాణ సంస్కృతి అంతా కూడా ప్రతిబింబించే విధంగా చాలా మంది మన ఆడబిడ్డలందరూ బతుకమ్మలతోని బోనాలతోని బంజారా ఆడబిడ్డలు ప్రత్యేక వేషధారణతోని ఆదివాసీ ఆడబిడ్డలు వారి యొక్క కొమ్ము నృత్యాలు సాంప్రదాయాలతోని మా అన్నదమ్ములు డప్పు డోళ్లతోని మరి అంబేద్కర్ గారికి మాల వేసుకొని తెలంగాణ తల్లిని గౌరవించుకొని 1969 తెలంగాణ అమరులను గౌరవించుకుంటూ మరి ర్యాలీగా సాగి ఇక్కడ క్లబ్ వరకు కొత్తగూడెం క్లబ్ వరకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా తమ్ముడు వీరన్న గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్తగూడెం ఖమ్మం జిల్లాతోని మీ అందరికీ తెలుసు, నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఇదివరకే కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు, ఖమ్మంకి సుందరన్న గారు ఉన్నారు. మరి ఖమ్మం నుండి ఇవాళ మరొక గొప్ప నాయకుడు భూమిపుత్రుడు కిషన్ నాయక్ గారు చేరడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. మరి అట్లానే వీరన్న గారు చెప్పినట్టుగా తను సిఐటియు జిల్లా కార్యదర్శిగా ఉండి తెలంగాణ జాగృతిలో చేరాలనే నిర్ణయం వారు తీసుకున్నారు. వారితో పాటు మరి సునీల్ గారు సిఐటియు జిల్లా నాయకురాలు, సునీత గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు, ఎన్ రాంబాబు గారు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు గారు, మాధవి గారు సిఐటియు జిల్లా నాయకులు గారు, శ్యామ్ గారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షులు, షఫీ గారు షాప్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్ రాంబాయి గారు రమణమ్మ గారు ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు గారు, స్వరూప గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు, గంగ గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు, ఆదినారాయణ గారు, సుగుణ గారు, సంజీవ్ గారు, ఇంకొక గంగ గారు, సంజీవ్ బుక్య గారు మాజీ జెడ్పీటీసీ కోదాడ, అట్లనే మలోత్ శివానాయక్ గారు, లచ్చు నాయక్ గారు, రాజ్ నాయక్ గారు, రవనీత్ నాయక్ గారు, మోహన్ నాయక్ గారు, మరి ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా ఇవాళ చేరడం చాలా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి జాగృతి రాష్ట్ర బాధ్యులకు జిల్లా బాధ్యులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు టీబీజీకేఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇవాళ ఒకటే ఒక ఆలోచన ఏముంది, నవీనన్న ఆగండి, ఎందుకు తొందర, ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు తెలంగాణ జాగృతి విస్తృతపరచాలనేటటువంటి సంకల్పం తీసుకున్నామన్న విషయం కొత్తగూడెం బిడ్డలకు మీడియా మిత్రుల ద్వారా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తం ర్యాలీలో తోసుకుంటూ వచ్చినా ఇక్కడ మిమ్మల్ని తోసినా కూడా ఇబ్బంది పడకుండా కూర్చొని మాకు సహకారం అందిస్తున్నందుకు ముఖ్యంగా మీ ఓపికకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తూ ఉన్నాం జాగృతిని, ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది. మనం కష్టపడి ప్రాణాలొడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని, మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి, సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి, మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది. కాంగ్రెస్ లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సోయి లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా, సరే పోనీ 2 రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి, ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. ఎప్పుడు చూసినా నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియమ్మ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు. అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ, మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది.
తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడాలి. తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల యొక్క